ప్రవీణ్ పగడాల ఈ కేసుకు అంతం ఎప్పుడు? అసలు న్యాయం ఏమిటి? చట్ట పరిధిలో ప్రస్తుతం కొత్తగా ఉన్న ప్రశ్నల సునామీ సుప్రీంకోర్టు న్యాయవాదిని టి.జె.జి. శ్రీనివాసరావు. మొట్టమొదటి ప్రశ్న, ఈ కేసులో ప్రవీణ్ పగడాల మరణం 24 మార్చి 2025 రాత్రి జరిగినట్లుగా విదితమవుతుంది. అయితే ఆ యొక్క భౌతిక దేహాన్ని పోలీసు వారు 25/3/2025 ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య మొట్టమొదటిసారిగా ఆయన్ని చూడటం జరిగింది. జరిగిన వెంటనే ఇది యాక్సిడెంట్ అని ఎస్పీ గారు వెంటనే ధృవపరిచేశారు. అది ఎలా జరిగింది అనే అంశం ఒకసారి ఆలోచన చేస్తే, అసలు ఈ యొక్క ప్రవీణ్ పగడాల ఆ రాత్రి ఎన్ని గంటల సమయంలో అతను ప్రాణం విడిచాడు, ఎక్కడ విడిచాడు, ఎట్లా విడిచాడు అనే అంశాలు రూఢీ కాకముందే ఎస్పీ గారు తన ఒపీనియన్ చెప్పటం చట్ట విరుద్ధం. అది చట్టం ఒప్పుకోదు. ఒక మనిషి ప్రాణముతో విడిచి ఆయన రక్తపు గాయములతో రోడ్డుకి 8 అడుగుల దూరంలో పడి ఉండి నా వ్యక్తిని మరి వెంటనే యాక్సిడెంట్ అని ఎట్లా పోలీసు వారు ఒక నిర్ణయానికి రాగలిగారు? దీనికి ఆధారాలు ఏమిటి? అది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. అందుకనే క్రైస్తవ నాయకులు గట్టిగా పట్టుబట్టి అసలు మా నాయకుడి యొక్క మరణానికి గల కారణాన్ని చెప్పమని అడుగుతూ ఉన్నారు. ఇది మొదటి ప్రశ్న. రెండోది చూడండి, పోలీసు వారు యాక్సిడెంట్తో మరణించినాడని ధృవీకరించి వెంటనే ఆ ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఉదయం 10 గంటల టైంలోనే వారు సతీమణికి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి యాక్సిడెంట్ వల్ల ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారు చనిపోయారని తెలియచేశారు. వారు అప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారు. యాక్సిడెంట్ అనే విషయానికి వచ్చేసి అదే విషయాన్ని వారి యొక్క కుటుంబ సభ్యులకు కూడా ఎలా చెప్పగలరు? ఇది యాక్సిడెంటా, మరి ఎవరన్నా ఆయన్ని హత్య చేశారా, లేకపోతే ఆయనే చనిపోయాడా? యాక్సిడెంట్లో కూడా రకాలు ఉంటాయి. ఏదన్నా బండికి ఈయనెళ్ళి గుద్దాడా, లేకపోతే ఏ బండి అయినా ఈయనొచ్చి యాక్సిడెంట్ చేసిందా అనేది తీసుకొస్తే చివరికి ఏమి తేల్చారంటే వాళ్ళు మొట్టమొదటి అనుకున్న యాక్సిడెంట్ని కన్ఫర్మ్ చేసి పారేసి ఆయన స్వయంగా ఆయనకాయనే యాక్సిడెంట్ చేసుకున్నాడు. ఎక్కడ నుంచి? ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు అనేక సార్లు మరి మందు షాపులకు కూడా వెళ్ళినట్టుగా పోలీసు వారు ధృవీకరిస్తున్నారు, వెళ్ళినట్టుగా చెప్తున్నారు. మరి ఆ ఫోటోలు ఎవరు వెళ్ళారో లోపలికి అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. అది కాకుండా మందు తాగటం పాపం అని ఆయన అనేక మందికి బోధించిన వ్యక్తి, మందు తాగొద్దు అని చెప్పిన వ్యక్తి మందు షాపుల్లోకి వెళ్ళి మందు కొనుక్కొని వచ్చి తాగుతాడా? అది పెద్ద క్వశ్చన్ మార్క్. అంతేకాకుండా ఆయన కొన్న బ్రాండ్లు ఏమిటి? ఆ బ్రాండ్లు ఒకదానికి పొంతనే లేదు. నిన్న ఎక్స్ఎంపీ గారు చెప్పిన దాంట్లో మరి లోపట కడుపులో ఆయనకి మందు వాసన లేదు అని చెప్తున్నారు. అంతేకాదు, నెక్స్ట్ ప్రశ్నలో మీరు చూడొచ్చు, అసలు మందు పుచ్చుకోలేదని లాస్ట్లో మాట్లాడిన వాళ్ళు కూడా చెప్తున్నారు. వాళ్ళు కూడా పోలీసు వారే. మరి ఆయన మందు షాపులోకి వెళ్ళాడు,
ఇంటాక్సికేట్ అయ్యి ఆయననే పడ్డాడని చెప్పేసి ఎస్పీ గారు ఐజీ గారు ధృవీకరించారు. మరి రామర్పాడులో ఉన్న ఎస్ఐ గారి సంగతి ఏంటండి? ఆయన డైరెక్ట్గా బతికున్నప్పుడు మాట్లాడాడు. ఆయన తాగి లేడని చెప్తున్నాడు. మరి అక్కడ ఉన్న రామర్పాడు దగ్గర టీ స్టాల్ అతను కూడా, అతను ఏ పరిస్థితుల్లోనూ వాళ్ళు చూసిన ప్రవీణ పగడాల మరి ఆయనే అయితే ఆయన తాగలేదు అని ఖచ్చితంగా ధృవీకరిస్తున్నారు. వాళ్ళు మీవి సాక్షులే కదండి. ఎస్పీ గారు, ఐజీ గారు, మరి మీ సాక్షులే కదా. మీరు చెప్తున్నారు, మీ వీడియో ఫుటేజ్లో ఉన్నవారే వాళ్ళు లాస్ట్లో చూసిన వాళ్ళు సాక్షులు. వాళ్ళు ఏం చెప్తున్నారు సార్? ఆయన తాగి ఉండలేదు అని చెప్తున్నారు. మరి మీరు తాగాడని చెప్పేసి మీరు ధృవీకరిస్తున్నారు. ఏది నమ్మాలి? ప్రజలు ఎట్లా నమ్ముతారో? పోలీసు వ్యవస్థ మీద నమ్మకం పోయేటట్లుగా మీ విచారణ కనిపిస్తూ ఉంది. అదే కాకుండా మూడో పాయింట్ చూడండి. రోడ్డుకి 8 అడుగుల దూరంలో పడి ఉన్న రక్తపు దెబ్బలతో ప్రవీణ్ పగడాల భౌతిక దేహాన్ని చూసిన వెంటనే పోలీసు వారు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వెంటనే ఎందుకు చేయలేదు? ఒక మనిషి దెబ్బలతో రోడ్డు పక్కన పడిపోయి చనిపోయి ఉన్న వ్యక్తిని వెంటనే పోలీసు వారు చేయవలసిన పని ఏమిటండి? సస్పెక్టబుల్ డెత్ కింద 194 కింద వాళ్ళు వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి. వాళ్ళ మిస్సెస్ వచ్చి ఆయన ఎవరో తెలుసుకొని వాళ్ళు వచ్చేంత వరకు వచ్చి వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకోవాల్సినంత ఆగాల్సిన పని లేదు. మేము ఎన్నో కేసులు చూస్తున్నాం కదండి కోర్టులో. మీరే మరి పోలీస్ ప్రొసీడింగ్స్నే ఎఫ్ఐఆర్గా పెట్టి పోలీస్ ప్రొసీడింగ్ ద్వారా కూడా ఎఫ్ఐఆర్ కడుతున్నారు. అది మీకు తెలీదా? అదేవిధంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ దారైపోయేవాడు కూడా ఇవ్వచ్చు. మీరు ఎందుకు అంతమంది వచ్చారు కదా, క్రైస్తవ నాయకులు వచ్చారు కదా, ఏ ఒక్కరి దగ్గరైనా మీరు రిపోర్ట్ తీసుకోవచ్చు కదా. మీరు 24వ తారీఖు మధ్యరాత్రుల్లో చనిపోయిన వ్యక్తిని 25వ తారీఖు సాయంత్రం వరకు మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టలేదు? ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు. ఎఫ్ఐఆర్ కట్టడానికి వాళ్ళ కుటుంబ సభ్యులే రావాల్సిన పని లేదు. అక్కడ దెబ్బలతో మనిషి చనిపోతే మీరు సస్పెక్టబుల్ డెత్ కింద ఖచ్చితంగా మీ బాధ్యత అది మీ యొక్క ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ది పోలీస్. కాబట్టి అది మీరు ఎందుకు చేయలేదో అది ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత మీకుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 4వ ప్రశ్న చూడండి. ఎఫ్ఐఆర్ రాయడానికి రిపోర్టు కొరకు హైదరాబాదులో తన కుటుంబ సభ్యులు వచ్చేంత వరకు ఎందుకు ఆగారు? ఇక్కడ ఎవరైనా రిపోర్టు ఇవ్వవచ్చు కదా, లేదా పోలీస్ ప్రొసీడింగ్తో కూడా ఎఫ్ఐఆర్ కట్టవచ్చు కదా, ఎందుకు కట్టలేదు? అది మా 4వ ప్రశ్న. అదేవిధంగా 5వ ప్రశ్న చూడండి. క్రైస్తవ నాయకులు ఒత్తిడి మేరకే అనుమానాస్పద మరణం కింద ఎందుకు కేసు నమోదు చేశారు? అది 194 కింద ఎందుకు చేశారు? ఇదివరకు 174 కింద ఉండేదాన్ని ఇప్పుడు 194 చేశారు. ఒకవేళ క్రైస్తవ నాయకులు అక్కడికి రాకపోతే మీరు యాక్సిడెంట్ వల్ల మరణించినట్లుగా కన్ఫర్మ్ చేసి బాడీని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి ఇచ్చేది యాక్సిడెంట్లో ఫైల్ మూసేసేవాళ్ళే కదా. ఇంత రాద్ధాంతం ఉండేది కాదు. అది కాకుండా ఎస్పీ గారు మీరు ఇంకొక పొరపాటు చేశారనిపిస్తుంది చట్ట ప్రకారంగా. మేము సస్పెక్టబుల్ డెత్ కిందే పోలీసు వారు మేము రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇది మరణమా లేకుంటే హత్య, యాక్సిడెంటా, లేకపోతే తనకు తానే అలా చనిపోయాడా మేము తేలుస్తాం, పోలీసు వారు మేమున్నాం అని ఎందుకు చెప్పలేకపోయారు? ఆ జనానికి ఆ వస్తున్న జనాన్ని ఎందుకు నప్పించలేకపోయారు? ఎందుకు నీళ్లు నమిలి మీరు కేసు కట్టారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్.
కాబట్టి మీరు క్రైస్తవ నాయకుల యొక్క ఒత్తిడికి తట్టుకోలేక మాత్రమే కేసు కట్టినట్టుగా తెలుస్తుంది. రేపు మీరు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దాట్. అదేవిధంగా 5వ పాయింట్ చూడండి. క్రైస్తవ నాయకులు ఒత్తిడి మేరకే అనుమానాస్పద మరణం కింద ఎందుకు నమోదు చేశారు, లేకుంటే యాక్సిడెంట్ కింద కేసును క్లోజ్ చేసేవారు కదా. అది మా 5వ ప్రశ్న. 6వ ప్రశ్న, పోలీసు వారు మొదటి నుండి ఆయనకు తగిలిన దెబ్బల గురించి కానీ, ఆయన రక్తపు గాయాల గురించి కానీ, దగ్గర పడి ఉన్న రక్తపు మరకల చెక్కల గురించి కానీ ఎందుకు మాట్లాడరు? ఎప్పుడైనా చూడండి, ఎస్పీ గారు కానీ ఐజీ గారు కానీ ఆయన ఎక్కడైనా సరే ఆయన దెబ్బలతో చనిపోయారు, అవి ఎట్లా తగిలినాయో మేము తెలుస్తాం. ఆయన మీద దెబ్బలు ఉన్నాయి, అవి రోడ్డు దెబ్బలా, లేకపోతే ఆయన వెహికల్ దెబ్బలా, లేకపోతే ఎవరన్నా వచ్చి కర్రలతో కొట్టారా? మరి చెక్క ముక్కలకి రక్తపు మరకలు ఎట్లా అయినాయి అని ప్రశ్నిస్తే దానికి ఆన్సర్ లేదు కదా. అదేవిధంగా మరి బూటుకాళ్ళతో మరి అక్కడ ఏదో ఒక మచ్చ ఉన్నట్టుగా బూటుకాలు మరి ఆయన యొక్క గుండెల మీద తగిలినట్టుగా ఉంటే దాని గురించి అసలు మాట్లాడరు. అది ఏమిటో చెప్పాలి కదా, మరి అడుగుతున్నారు కదా ప్రజలు. కాబట్టి దాని విషయం కూడా మాట్లాడాలి. చెక్కల గురించి, చెక్కల మీద ఉన్న రక్తం గురించి అది సీజ్ చేసి దాని గురించి కూడా ఇన్వెస్టిగేషన్ పార్ట్లో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. అదేవిధంగా 7th పాయింట్ చూడండి. ప్రమాదం జరిగితే తలకు దెబ్బలు తగలకుండా ఉండటానికే కదా ప్రభుత్వం హెల్మెట్ పెట్టుకోవాలి అని నిబంధనను పెట్టింది. హెల్మెట్తో ఉన్న ప్రవీణ్ పగడాల భౌతిక దేహంపై తలకు ఎట్లా దెబ్బలు తగిలాయి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ప్రభుత్వం ఏం చేసిందండి? ఎవరైనా 2 వీలర్ మీద తిరిగేటప్పుడు హెల్మెట్ మస్ట్ అండ్ షుడ్, హెల్మెట్ పెట్టుకోకపోతే నేరం అని ఫైన్లు వేస్తున్నారు మీరే పోలీసు వారు. ఎందుకు వేస్తున్నారు మీరు? తలకు దెబ్బలు తగలకూడదని. తలకి దెబ్బలు తగలకుండా ఉండాలంటే హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాన్ని మీరు రక్షించుకోండి. ప్రతి వాళ్ళు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలని ప్రవీణ్ ప్రగారాలు కూడా మరి చట్టానికి బాధ్యత వహించి ఆయన హెల్మెట్ పెట్టుకునే ఉన్నాడు. మరి హెల్మెట్ పెట్టుకున్న వాడికి మరి మీ చట్ట ప్రకారం మీరు చెప్పిన దాని ప్రకారం తలకు దెబ్బలు ఎట్లా తగిలినాయండి? ముఖానికి ఎట్లా దెబ్బలు తగిలినాయి? తగలకూడదు కదా. తగలకుండా ఉండాలనే కదా హెల్మెట్ పెట్టుకోమని చెప్తున్నారు మీరు. అలాంటప్పుడు దెబ్బలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఎక్కడి నుంచి తగిలినాయి దెబ్బలు? ఎట్లా తగిలినాయో యు ఆర్ ఆన్సరబుల్ ఫర్ దాట్. తర్వాత 8వ ప్రశ్న చూడండి. మరణించడానికి కారణమని చెప్తున్న తలకు, ముఖానికి, కలికి తగిలిన దెబ్బలకు మెడికల్ రిపోర్ట్ ఏం చెప్తుంది? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు ముఖానికి దెబ్బలు తగిలినాయి అని చెప్పేసి అని అందరూ చూశారు, రక్తం కనిపిస్తుంది, క్లియర్గా తెలుస్తుంది, పెదాలు పగిలినవి కనిపిస్తుంది. అసలు పెదాలు పగలడం ఏమిటండి? పెదాల మీద మీరు ఒకవేళ మనిషి పడిపోయినప్పుడు పెదవి మీద ఎట్లా దెబ్బలు తగులుతాయి? ముఖం మీద ఎట్లా దెబ్బలు తగులుతాయి? తల లోపల నుంచి దెబ్బలు ఎట్లా తగులుతాయి? అసలు మీ యొక్క మెడికల్ రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది అంటున్నారు కదా. ఏ దెబ్బ వల్ల ప్రవీణ్ ప్రగాడాల చనిపోయాడు? అసలు మొత్తం ఎన్ని దెబ్బలు ఉన్నాయి? ప్రమాదమైన దెబ్బలు ఏంటి? ఏ దెబ్బ వల్ల? అది ఎవరు కొట్టారా? రోడ్డు యాక్సిడెంటా? ఆయనకు చేసుకున్నాడా? అది తర్వాత విషయం. చనిపోవటానికి బలమైన దెబ్బ ఏమిటి? హెడ్ ఇంజరీ వల్ల చనిపోయాడంటారా? దానికి కారణం ఏమిటి అని స్పష్టంగా చెప్పండి, ప్రజలను ఒప్పించండి. అది మీ బాధ్యత కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 9వ పాయింట్ చూడండి. హెల్మెట్కు దెబ్బలు తగలకుండా తలకు దెబ్బలు తగలటం సాధ్యమా? ఇది అసాధ్యమైన పని. ముందు హెల్మెట్ ఇరిగిపోవాలి కదా, హెల్మెట్ పగిలిపోవాలి కదా. హెల్మెట్లో నుంచే కదా లోపల దెబ్బ తగలాల్సింది. హెల్మెట్కి దెబ్బ తగిలి ఆ తర్వాత తలకు తగలాలి. మరి హెల్మెట్ క్షేమంగా ఉంది, తల మాత్రం దెబ్బతింది. ఏమిటండి ఇది? ఇది నమ్మశక్యమైందేనా?
మరి ప్రజలు అడక్క ఏం చేస్తారు? క్రైస్తవులు అడక్క ఏం చేస్తారు? కాబట్టి దీనికి ఆన్సర్ చెప్పాల్సిన, హెల్మెట్కి దెబ్బ తగలకుండా తలకి ఎట్లా దెబ్బ తగిలిందో కూడా ఆన్సర్ చేయవలసిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ మీద, ప్రభుత్వం మీద కూడా ఆధారపడి ఉంటుంది. 10వ పాయింట్ చూడండి. ఉదయం 11 గంటలకు హైదరాబాదులో బయలుదేరిన వ్యక్తి ఏ వాహనం మీదైనా మధ్యలో ఆగకుండా ప్రయాణం చేస్తే మినిమం విజయవాడ రావటానికి 6 గంటలు సమయం పడుతుంది కదా. మరి పగడాల గారు కూడా 6 గంటల్లో విజయవాడ వచ్చేసారు కదా. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఆయన ప్రయాణం చేసి వచ్చేసాడు కదా. మరి వచ్చేసిన వాడు ఎప్పుడు తాగాడు, ఎక్కడ తాగాడు, అసలు ఏ యొక్క వైన్స్కి వెళ్ళటానికి అవకాశం చెప్పండి. వైన్కి వెళ్ళాడు, ఎంత టైం ఆగాడు? మీరు ఏ బస్ ఎక్కండి, లారీ ఎక్కండి, ట్రైన్ ఏదైనా ఎక్కండి, కార్ ఎక్కండి, లేకపోతే మోటార్ సైకిల్ డ్రైవ్ చేయండి, ఎంత స్పీడ్లో వచ్చినా కూడా 6 అవర్స్ పడతాయి. ఇది కూడా ఆయన కూడా ఎండలో పడి 6 అవర్స్ అంటే మధ్యలో ఎక్కడ ఆగలేదు, మధ్యలో ఎక్కడ వైన్ షాప్కి వెళ్ళినా వెళ్ళలేదు, ఆయన తాగలేదని కూడా చెప్పచ్చు. అదే కదండి రామర్పాడులో ఎస్ఐ గారు చెప్పేది, ఆయన తాగి ఉండలేదని చెప్తున్నారు ఎస్ఐ గారు. ఆయన ట్రాఫిక్ ఆయన డ్యూటీలో ఉన్నారు, డ్యూటీ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు గారు. ఆయన ఏం చెప్తున్నారండి? మేము చూసిన ప్రవీణ్ పగడాల గారు అనే అతని వ్యక్తి తాగి ఉండలేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. టీ స్టాల్ అతను కూడా చెప్తున్నాడు 100కి 200% నేను తాగి ఉండలేదని. మీరు ఆ వీడియోలు కూడా చూడొచ్చు. అదేవిధంగా మీరు 11వ పాయింట్ చూడండి. ప్రవీణ్ పగడాల మధ్యలో వైన్ షాపుల వద్ద ఎన్నెన్ని నిమిషాలు ఆగారు, వాటి యొక్క పూర్తి ఆధారాలు ఏంటో మాకు తెలియచేయగలరా? అది తెలియచేయాల్సిన బాధ్యత ఉంది కదా. అయ్యా, ఆయన హైదరాబాద్లో 11 బయలుదేరాడు, పలానా చోట మందు తీసుకోవడానికి ఇన్ని నిమిషాలు ఆగాడు, పావు గంట అరగంటతో ఆగాడు. సరేనండి, మందు తీసుకున్నాడు. మీ క్వశ్చన్కే వచ్చాం. మందు తీసుకున్నవాడు ఎక్కడ తాగాడు? మందు తీసుకున్నవాడు అసలు మీరు చెప్తున్న మందులు, మరి 3 మందులు తీసుకున్నవాడు 3 కాక్టైల్ చేసుకొని తాగాలంటే గ్లాస్ ఉండాలిగా. దానికి ఏదైనా సరే మరి సపోర్టింగ్గా నీకు వాటరో లేకపోతే లెమ్కానో లేకపోతే థమ్సప్నో ఏదో డ్రింక్ ఉండాలిగా. డైరెక్ట్గా తాగలేడు కదా మనిషి, ఆయన తాగుబోతా కాదు కదా. కాబట్టి మరి ఎట్లా ఆయన తాగాడు, ఎలా తాగాడు అనేది కూడా చెప్పవలసిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ మీద ఉండదా? ఎక్కడ తాగాడు అనేది ఉండదా? అదే తాగుంది, తాగుతూ మరి ఆయన పక్కన ఉన్న స్టఫ్ ఏదో ఉండాలిగా. తాగుమోతున్న అడగండి, తాగేవాడు పక్కన స్టఫ్ లేకుండా తాగుతాడా? ఏమిటండి ఇది? ఆశ్చర్యంగా లేదు. రోజు తాగేవాడే స్టఫ్ చేసేవాడు. అసలు తాగటమే అలవాటు లేనివాడు డైరెక్ట్గా ఆ 3 మందులు కలుపుకొని మరి కలపడానికైనా గ్లాసులు ఉండాలి కదండి. అది చెప్పడానికి కూడా ఆశ్చర్యంగా లేదు, వినడానికి కూడా నమ్మశక్యంగా లేదు. కాబట్టి దానికి క్లారిటీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ మీద ఉంటుంది. తర్వాత 13వ పాయింట్ చూడండి. ఆయన ఆగి మద్యం తాగినట్లు ఎక్కడైనా ఉన్నదా? మధ్యలో ఎక్కడైనా బ్రేక్ ఆఫ్ చేయండి. మధ్యలో ఆగాడు, ఇన్ని నిమిషాల్లో ఉన్నాడు, ఇక్కడ కూర్చున్నాడు అనేది మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఒకవేళ తాగాడు అనుకుందాం, తాగిన మరి గ్లాసులు కానీ, తాగిన సీసాలు కానీ, ఎంటీ సీసాలు కానీ, ఆ బ్రాండ్లు కానీ అవన్నీ కావాలి కదా సార్. కోర్టులో మేము అడిగేది అదే కదా. రేపు ఏమి తాగాడు, ఎక్కడ తాగాడు, ఆ తాగిన బాటిల్స్ ఏవి అని మేము అడుగుతాం కదా. మీరు సమాధానం చెప్పాలి కదా. ఎక్కడున్నాయి మరి అది చూపించండి. ఎన్ని బాటిల్స్ తాగాడో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి చూపిస్తే కాదు. మొట్టమొదటి నుంచి అట్టర్ ఫెయిల్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్. అదే కాకుండా మీరు 14వ పాయింట్ చూడండి. విజయవాడ రామర్పాడు వద్ద ట్రాఫిక్ డ్యూటీలో ఉన్న ఎస్ఐ సుబ్బారావు గారు ప్రవీణ్ పగడాలను చూస్తే ఆయన తాగి లేడు అని
ఖచ్చితంగా చెప్పడానికి గల కారణం ఏమిటి? ఆయన మీ విట్నెసే, మీ సబ్ ఇన్స్పెక్టర్, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ సబ్ ఇన్స్పెక్టర్గా ఆయన డ్యూటీ చేస్తున్నాడు, ట్రాఫిక్ డ్యూటీ. ఆయన బాధ్యత అది. ఒక లైట్ పైలున్న వ్యక్తి, రోడ్డు మీద పడున్న వ్యక్తి, మరి ఆయనకి సేవ చేసడానికి నీళ్ళు ఇచ్చానని చెప్పిన వ్యక్తి, మరి టీ తాగిచ్చిన వ్యక్తి, మరి 3 అవర్స్ ఆ పార్కులో గడ్డి మీద పడుకోబెట్టిన వ్యక్తి ఎస్ఐ సుబ్బారావు. ఆయన చెప్పింది ఏమిటంటే, నేను చూసిన ప్రవీణ్ పగడాల ఆయన తాగి లేడు అని స్పష్టంగా చెప్తున్నాడు. మరి మనం తాగడం అనే మాట ఎందుకు వస్తుందండి? తప్పు కదా. చనిపోయిన వాడి మీద అటువంటి అబండాలు వేయవచ్చండి? ఆలోచించేయండి మీరే. 15వ పాయింట్ చూడండి. ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పినట్లు ప్రయాణ బడలికతో అలసి సొలసి ఎండకు ప్రయాణించడం వలన బండి నుండి పడిపోవటం జరిగిందని, అది నిజం కాదా? ఆయన పడిపోవట కారణం కూడా చెప్పాడు సుబ్బారావు గారు. మండు టెండలో 11 గంటలకి. అయినా నాకు తెలియకూడతాను సార్, తాగేవాడు ఎవడైనా సరే, రోజు తాగేవాడు కూడా రాత్రిపూట తాగుతాడు. కానీ పట్టపగలు జర్నీలు, అది కాకుండా 2 2 వీలర్స్ వేసుకొని హైదరాబాద్ నుంచి బయలుదేరిన వాడు జర్నీలో తాగి ప్రయాణం చేస్తానంటే ఎట్లా నమ్ముతామండి? తాగుబోతులు ఎప్పుడు తాగుతారండి? ఎవడు తెలియకోకుండా చాటుగా. దట్ ఈస్ ది ప్రైవేట్ లైఫ్. ఈవెన్ పనిచేసేవాడు కూడా పని పూర్తి అయిపోయిన తర్వాత మందు షాపుకి వెళ్ళి, ఈ టైంలో వెళ్ళి మందు తీసుకొని వచ్చి సాయంత్రం పూట, రాత్రిపూట మందులకి షాపులో ఉండేది. పగలెవడు కొండో మందంతా, మందు బాబులంతా, తాగుబోతులందరూ కూడా సాయంత్రం పూటే, రాత్రిపూట. మరి ఈయన 11 గంటల బయలుదేరి పగలంతా తాగుతూ వచ్చాడంటే ఎవడన్నా నమ్ముతాడండి? అది కాకుండా ఆయన తాగుతూ పడుతూ లేస్తూ ప్రయాణం అంతా తాగుతూనే జర్నీ చేశాడంటండి. ఇది మరీ విచిత్రంగా ఉంది. ఇది పచ్చి తాగుబోతులు కూడా నమ్మశక్యం కాకుండా ఉంది సార్. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక్కసారి దీన్ని ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 16వ పాయింట్ చూడండి. ఎస్ఐ సుబ్బారావు గారు మంచినీళ్ళు మరియు టీ ప్రవీణ్ ప్రగడాల బ్రతికి ఉండగానే తాగించానట్టుగా ఆయన చెప్తున్నారు. దీంట్లో ఇంకో గొప్ప మర్మం దాగి ఉంది. తాగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా సరే, మందు తాగి మత్తులో ఉన్న వ్యక్తి టీ తాగుతాడా అని అడగండి. మందు బాబులను అడగండి. నాకు వద్దు బాబు అంటాడు. మేము అనేక మంది రోజు మేము చూస్తున్నాం. ఎవరికన్నా వచ్చి టీ తాగండి, వద్దండి ఏమైనా నేను తాగేవు కదా, వాళ్ళు ఎందుకు తాగంటే, కొంచెం పుచ్చుకొని ఉన్నాను లేండి సార్, తాగి ఉన్నాను లేండి సార్ అని అంటాడు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ సమయంలో నేను తాగను. టీ తాగితే మత్తు దిగిపోద్ది. ఆ సంగతి కూడా తెలియదండి. ఇంత చిన్న లాజిక్ కూడా తెలియకపోతే ఎట్లా అండి? మీకు మీరు మందు తాగి ఇంటికి వెళితే వాసన రాకుండా ఉండాలంటే జామకాయలు తింటారు. ఆ సంగతి తెలుసుకోండి ఫస్ట్. తర్వాత ఈ యొక్క మత్తు వదిలి నిశ తగ్గాలంటే టీ తాగుతారు. టీ తాగడం వల్లనే మందు ఆటోమేటిక్గా వదిలేస్తారు. కాబట్టి టీ తాగాడని చెప్తున్నారు కదా. మరి టీ తాగాడు, మొహం కడుక్కున్నాడు, మరి 3 గంటలు పడుకున్నాడు. ఇక మందు ప్రభావం ఏముంటుంది? ఫ్రెష్ అయిపోయాడు కదా, మొహం కడుక్కున్నాడు హ్యాపీగా. మీరు చెప్పిన ప్రకారం మత్తు వదిలిపోయింది కదా, పార్కులో మత్తు వదిలిపోయింది. సుబ్బారావు గారు చెప్పేశాడు, టీ స్టాలోడు చెప్పేశాడు మత్తు వదిలిపోయిందని. ఎవరైతే వాళ్ళు చూశారో ఆయనే ప్రవీణ్ పగడాలైతే ఆయనకి మత్తు లేదు. ఇక అతను మత్తు వదిలేశాడు. అయితే అతను నిద్రలోంచి లేచిన తర్వాత ఎంత ఫ్రెష్ అప్ అయి ఉంటాడండి. 275 కిలోమీటర్లు
హైదరాబాద్ నుంచి విజయవాడ రామ్మోహన్పాడు వరకు మత్తులో ప్రయాణం చేయగలడా? చేశాడు. చేసినోడు ఇక్కడ వెళ్ళి సేద తీర్చుకొని అంత క్లియర్ అయిపోయింది కదా, ఫ్రెష్ అప్ అయిపోయాడు కదా. ఇంకా వెళ్ళాల్సింది ఎంత ఉంది దానికి? 160 కిలోమీటర్లు వెళ్ళాలా రాజమండ్రి. మరి ఫ్రెష్ అప్ అయిపోయినోడు వెళ్ళిపోతాడు కదా, మనకి తాగి పడిపోవడం ఏంటి? ఇది విచిత్రమైన విషయం. అందువలన మీరు ఇన్వెస్టిగేషన్లో చెప్పింది ఎక్కడ అతకటం లేదు. ఇది అతుకుల బొంత అంటారు. అతుకుల బొంత అంటే అతకటం లేదు అంటే నిజానికి నువ్వు చెప్పడానికి నిజంలా కనిపించటం లేదు అని అర్థం. అదేవిధంగా 16వ పాయింట్ చూడండి. 16వ పాయింట్, ఎస్ఎస్ సుబ్బారావు గారు మంచినీళ్లు మరియు టీకి ప్రవీణ్ పగడకి తాగించడం నిజమా కాదా? 17వ పాయింట్ చూడండి. ప్రపంచంలోనే తాగి ఉన్న వ్యక్తి టీ తాగటానికి ఇష్టపడడు అనే సత్యం మీకు తెలుసా తెలీదా? 18వ పాయింట్, టీ తాగటం నిజమైతే వెంటనే త్రాగి ఉన్న మనిషికి మత్తు దిగిపోద్దనే సంగతి మీకు తెలుసా తెలీదా? 19వ పాయింట్ చూడండి. త్రాగుబోతులు మత్తు ఎక్కువైతే తగ్గించుకోవడానికి టీ తాగుతారనే సంగతి మీకు తెలుసా తెలీదా? ఇంత చిన్న లాజిక్ని ఎలా మరిచారు? 20వ పాయింట్, ప్రవీణ్ పగడాల 25వ తేదీ రాత్రి 8:45 వరకు బ్రతికున్నట్లు ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పేది ఎంతవరకు నిజం? ఆయన చూశానంటున్నాడు, ఆయన మాట్లాడారంటున్నాడు. ఆ వెహికల్ ఆయన మరి తీసుకొని వెళ్ళటం కూడా ఆయన చూసినట్టుగా, అంటే ఆయన 5 గంటల నుంచి 8:45 వరకు ఆ పార్కులో ఉన్నాడని ఆయన చెప్తున్నాడు. ఆయన మాట్లాడారని కూడా చెప్తున్నాడు, తాగలేదని చెప్తున్నాడు. మరి అసలు లైట్ లేకోకుండా, హెడ్ లైట్ లేకుండా ఉన్న వ్యక్తిని మరి ఎస్ఐ గారు, డ్యూటీలో ఉన్న ఎస్ఐ గారు ఎలా చేస్తారండి ప్రయాణం చేయడానికి? చూడండి 21వ పాయింట్ చూడండి. ఎస్ఐ సుబ్బారావు గారు సాయంత్రం 5:45 నుంచి రాత్రి 8:45 వరకు పార్కులోని గడ్డి మీద ప్రవీణ్ పగడాల పడుకొని విశ్రాంతి తీసుకోవడం ఎంతవరకు నిజం? ప్రవీణ్ పగడాల ఎస్ఐ గారు చెప్పినట్లు మంచినీళ్లు తాగి టీ త్రాగి 3 గంటలు నిద్రించడం నిజమైతే తాగిన మొత్తంతా పూర్తిగా దిగిపోద్దనే సంగతి తెలీదా? ఆయన చెప్పింది అంత అక్షరాలా కరెక్ట్ అనుకుందాం. ఫ్రెష్ అయిపోతున్నాడు కదా మనిషి. సాయంత్రం 5, నెక్స్ట్ పాయింట్ 23 చూడమ్మా. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8:45 వరకు విజయవాడలో పోలీసు వారి కనుసైగుల్లో ఉన్న ప్రవీణ్ పగడాలను చట్ట ప్రకారం ఎందుకు బ్రతికించలేకపోయారు? ఇది గొప్ప ప్రశ్న అండి. నీకు 8:45 వరకు ఒక సబ్ ఇన్స్పెక్టర్ గారు చూస్తూ ఉన్నారు, లైట్ పగిలుంది. మరి ఆయన్ని బ్రతికించాల్సిన బాధ్యత పోలీసు వారి మీద ఉండదా? అసలు పోలీసు స్టేషన్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? దీన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడము, లేకపోతే అక్కడ ఉన్న కానిస్టేబుల్ గారికి ఫోన్ చేసి ఒక మనిషి ఇలా పడున్నాడు, ఇలా ఉంది అతని పరిస్థితి, ఇతని సంగతి ఏంటో చూడండి, నేను డ్యూటీలో ఉన్నాను అని పోలీస్ స్టేషన్కి రిఫర్ చేయాలి కదా. అతను చేస్తుంటే బతికుండేవాడు కదా. కాబట్టి సుబ్బారావు గారి బాధ్యతాయుతంగా పనిచేశారో లేదో పోలీసు వారు చెప్పాలి. అదేవిధంగా 24వ పాయింట్, టీ స్టాల్ కుర్రవాడు 100% ప్రవీణ్ పగడాల ఖచ్చితంగా మత్తు పానీయాలు తాగలేదు అని బ్రతికి ఉన్నప్పుడు చివరిసారిగా చూసిన వ్యక్తులు కూడా చెప్పటం నిజం కాదా? మరి ఇప్పుడు తాగాడని చెప్తున్నారు, వాళ్ళు చూశారు కదా, వాళ్ళు మాట్లాడారు కదా, మందు తాగలేదని చెప్తున్నారు కదా. పోలీసు వారి మరి ఇప్పుడు వచ్చిన తర్వాత మా రిపోర్ట్లు ఎట్లా వచ్చినాయి అంటే ఎట్లా నమ్ముతారండి? ప్రజలు నమ్మే పరిస్థితి. 25వ పాయింట్ చూడమ్మా. హెడ్ లైట్ లేకుండా ట్రాఫిక్ ఎస్ఐ గారికి తెలిసి కూడా విజయవాడ నుంచి రాజమండ్రి ప్రయాణించడానికి
ప్రవీణ్ పగడాలకు అనుమతించడం నేరం కాదా? లైట్లు ఎరగకుండా రాత్రిపూట ప్రయాణం చేయడం నేరం కాదండి? టౌన్లోనే పట్టుకుంటారు లైట్లు, అది పగరా స్టేషన్ పో పైన వేస్తున్నా, మరి ఏదో ఒకటి వేయాలి కదండి. నువ్వు స్టేషన్కి తీసుకెళ్ళా, బయటకు వెళ్ళి నువ్వు ఆయన ప్రయాణాన్ని అటకాయించలేదు, ఫైన్ కూడా వేయలేదు. అటువంటిది ఏదైనా నువ్వు చేసి ఉంటే అతను బ్రతికుండేవాడు. కాబట్టి బ్రతికున్న ప్రవీణ్ పగడాలని పోలీస్ స్టేషన్కి ఎందుకు తరలించలేదు అనేది మా క్వశ్చన్. 26వ ప్రశ్న, మరి పోలీస్ స్టేషన్కి ప్రవీణ్ పగడాలను తరలించకపోవటం పోలీసు వారి అజాగ్రత్త కాదా? ఎస్ఐ సుబ్బారావు గారు చట్ట ప్రకారం ఆ యొక్క చర్యకి బాధ్యుడు అవుతాడా లేదా? అతను బాధ్యతాయుతంగా పనిచేయలేదని కనిపిస్తుంది క్లియర్గా, ఆయనే ఒప్పుకుంటున్నాడు. 27వ ప్రశ్న, విజయవాడ రామర్పాడులో ప్రవీణ్ పగడాల 275 కిలోమీటర్ల ప్రయాణానంతరం సేద తీర్చుకొని ఫ్రెష్ అయిన వ్యక్తి విజయవాడ నుండి రాజమండ్రికి 160 కిలోమీటర్లు సేఫ్గా జర్నీ చేయలేడా? చెప్పండి. ఆయన హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చేసాడు, 275 కిలోమీటర్లు రామరపాడికి సేఫ్గా వచ్చాడు. సరే, అక్కడ పడ్డాడు అనుకుందాం, తాగలేదని చెప్తున్నారు. మరి ఫ్రెష్ అప్ అయ్యాడు, గడ్డిలో పడుకున్నాడు, మొహం కడుక్కున్నాడు, టీ తాగాడు, ఫ్రెష్గా ఉన్నాడు. మళ్ళీ 160 కిలోమీటర్లు జర్నీ చేయలేడా? ఇది మరి ఇంప్రాబబుల్గా ఉంది, అన్యాచురల్గా ఉంది, అన్బిలీవబుల్ స్టోరీ. ఇది చాలా విచిత్రమైన స్టోరీ, ఎవడో నమ్మడానికి నీకు కష్టంగా ఉంది. తర్వాత 26వ పాయింట్ చూడండి, పోలీసు వారు చెప్తున్నట్లుగా హైదరాబాద్ నుండి విజయవాడ వరకు మధ్య మధ్యలో వైన్ షాపుల వద్ద ఆగి త్రాగుతూ రోడ్డుపై పడుతూ తిరిగి లేస్తూ ప్రయాణం చేశాడని చెప్పడానికి ఆయన పడి ఉంటే మోకాళ్ళకి మోచేతులకి గాయాలు ఉండాలి కదా, డొక్కుపోయిన గాయాలు ఉండాలి కదా, దాన్ని ఎబ్రేషన్స్ అంటారు. చెయ్యికి మరి ఇక్కడ చేతి మోకాలకి ఇక్కడంతా కూడా చిరిగిపోయి ఉండాలి, ఈ మోకాలు చిరిగిపోయి ఉండాలి, కాళ్ళకి చిరిగిపోయి ఉండాలి, కాళ్ళకి మోకాలకి ఎక్కడ ఏమీ లేవంట. ఎట్లా సాధ్యమండి? ఆయన పడ్డాడు లేచాడు అనేది అంటానికి ఎట్లా చెప్తామండి? అది కాకుండా మీకు దెబ్బలు ఏమైనా తగిలినాయా అని ఎస్ఐ గారు ప్రశ్నించగా ఏమీ తగలలేదని మొత్తం ఆయన ఎస్ఐ గారు అంతా చూశారు. టీ స్టాలోడు కూడా చూశాడు, దెబ్బలు లేవు అని మీ సాక్షులు, పోలీసు వారి సాక్షులు, ఎస్ఐ గారి సాక్ష్యం, టీ స్టాలోడు సాక్ష్యం చెప్తుంది స్పష్టంగా. కాబట్టి ఆయన తాగడం కానీ మార్గ మధ్యంలో పడటం లేగటం పడటం ఇవన్నీ చూపించినవన్నీ కూడా హంబక్ అని ఈ యొక్క ప్రశ్న ద్వారా తెలుస్తుంది, ఎవడు నమ్మడిక. తర్వాత క్వశ్చన్ చూడండి, 29వ ప్రశ్న, పోలీస్ చెప్పినట్లుగా ఒక త్రాగిన మనిషి మత్తులో విజయవాడ వరకు 275 కిలోమీటర్లు 6 గంటల్లోనే ప్రయాణం చేసి రాగలడా? చూడండి, ఇది ఒక విచిత్రమైన ప్రశ్న. ఏమిటంటే, మనం తాగుబోతులు ఎంతమందినో చూస్తున్నాం, తాగేసి తోలుతూ వస్తారు అటు ఇటు. అసలు మనుషులు నడవడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితి. తాగినోడు నడవలేని పరిస్థితి, ఇక బైక్ ఎట్టా ప్రయాణం చేస్తాడండి? మనం కొంతమంది చూస్తున్నాం టౌన్లో కానీ ఎక్కడైనా చూడండి, బాగా తప్పతాగినోడు ఉంటే బండి పక్కన పెట్టుకొని ఏ అరుగు ఏ చెట్టు ఏ పుట్టో చూసుకొని పడుకుంటాడు హాయిగా, ప్రయాణం చేయడు, బ్రేక్ చేస్తాడు జర్నీని. 6 గంటల్లో వచ్చేసాడు కదా. ఈయన ఎప్పుడు తాగాడు? తాగినోడు నిషాతో ఆ యొక్క మత్తులో ఉండి ప్రయాణం చేయగలడా? 6 గంటల్లో రాగలడా? విచిత్రంగా లేదు? పోలీసు వారు దానికి సమాధానం చెప్పాలి. తర్వాత 30వ ప్రశ్న చూడండి, ప్రవీణ్ పగడాల మోటార్ సైకిల్ హెడ్ లైట్ అద్దాలు ఎట్లా పగిలాయి, ఎక్కడ పగిలాయి? ఉంటే అవి ఎక్కడో
బయట పెట్టండి. పలానా చోటున పగిలినాయి అద్దాలు, పెంకులు చూపించండి. ఇగోండి పగిలింది పలానా చోటని, పలానా కారణం చేత పగిలింది, కింద పడ్డాడు. అది కాకుండా మీరు నెక్స్ట్ పాయింట్లో మోటార్ సైకిల్ ఎదురు టైర్ పైన ఉన్న మడ్గార్ అని మనకి రేకుతుంటుంది, అది ప్రొటెక్ట్ చేస్తుంది. మడ్గార్కి దెబ్బలు తగలకుండా హెడ్ లైట్కి పగలటం సాధ్యమేనా? ఇది అసాధ్యమైన విషయం. ఏ మెకానిక్ అని అడగండి. ఫస్ట్ తగలాల్సింది మడ్గార్కి, ఎదురు టైర్ పైన ఉంటుంది, లేకపోతే సైడ్ బంపర్ ఉంటుంది, సైడ్ మరి ఇండికేటర్ లైట్స్ ఉంటాయి, అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, హెడ్ లైటే పోయిందండి. ఇది మరి అసాధ్యంగా కనిపించట్లే, నమ్మడానికి వీళ్ళు కావడంలా కష్టంగా ఉంది. మరి అది పోలీసు వారు ఎట్లా నమ్ముతున్నారో అది వారికే తెలియాలి. అదేవిధంగా 32వ ప్రశ్న చూడండి. హెడ్ లైట్ పగిలిన గాజు పెంకులు ఎక్కడా, వాటి ఆధారాలు ఏవి? నువ్వు అవి కూడా పట్టురావాలి కదా. ఒక మర్డర్ జరిగితే మట్టిలో రక్తం ఉంటే బట్టితో సహా తీసుకొని వస్తారు కోర్టులో. అక్కడ దొరికే సామాను అంతా తెస్తారు. మరి ఏ గాజు పెంకులు ఉండాలిగా, ఆయన కారు ఉండాలి, ఆయన బండి ఉండాలిగా, ఎక్కడ బయలు అది తీసుకోవాలి కదా. అక్కడ చూస్తేనేమో సీసాలో ఎక్కడ లేదు, మరి మందు తాగాడని చెప్పడానికి గ్లాసులు ఎక్కడనేవో కనపట్టలేదు. మందులో ఏమైనా కలుపుకొని తాగాడంటే దానికే ఆధారాలు లేవు. ఆయన తీసుకున్న అన్నీ కూడా 3 కలుపుకొని తాగడానికి సాధ్యమయ్యే పని కాదు, మందు బాబుని అడగని చెప్తారు. దాంట్లో విచిత్ర విషయం అంటే 2 బీర్లు అంట, అదేదో ఇది రమ్ము అంట. రమ్ము అన్నిటికన్నా భయంకరమైన వాసన వచ్చేది రమ్మే. వైన్ షాప్లో అడగని చెప్తారు. మీరు ఈ యొక్క డెడ్ బాడీని చూడటంగానే రమ్ము వాసన వచ్చి ముక్కు మూసుకొని అందరూ వెళ్ళిపోయేవాళ్ళు. ఎవడు కూడా ఇలాగా ప్రశ్నించేవాళ్ళు కాదు. రమ్ము వాసన ఖచ్చితంగా బాడీ దగ్గర ఖచ్చితంగా వచ్చి ఉండాలి. పోలీసు వారి చూసి చూడటంగానే ఇది తాగిన బాడీ అని చెప్పి ఉండాలి. మరి ఐజీ అశోక్ గారు ఆయన ప్రిలిమినరీ రిపోర్ట్ వచ్చిందని పేపర్ తీసుకొని దానిలో కూడా ప్రిలిమినరీ రిపోర్ట్లో కూడా ఖచ్చితంగా బాడీని ఎప్పుడైతే మీరు మొట్టమొదట పోస్ట్ మార్టం అంటుకుంటగానే వెంటనే అతను చెప్పేది ఏంటంటే, సార్ ఈ బాడీ తాగిన బాడీ అని ఫస్ట్ చెప్పేది అదే. వాసన వచ్చేస్తుంది. కాబట్టి మీకు మరొక టెస్టింగ్స్ అన్నీ కాకముందే ప్రిలిమినరీ రిపోర్ట్లోనే తాగినట్టుగా తెలిసిపోవాలి. అప్పుడు లేదే, అటువంటిది ఎక్కడ లేదు. కాబట్టి దాన్ని కూడా అనుమానించే పరిస్థితి ఉంది. అయితే బాడీకి కూడాను తర్వాత కూడాను ఇంజెక్ట్ చేయొచ్చు అని కూడా అంటున్నారు. అది కూడా సాధ్యమైంది, డాక్టర్లే చెప్తున్నారు. తర్వాత క్వశ్చన్, మీరు విజయవాడ 33వ క్వశ్చన్ చూడండి. విజయవాడ రామర్పాడు వద్ద త్రాగుడు నుంచి ఫ్రెష్ అయిపోయిన వ్యక్తి తిరిగి మరలా తాగాలంటే సమయం కావాలి కదా. అంటే తాగలేడు. తాగబోతున్నాడు అడగండి సార్. రోజు తాగేవాడిని, తాగేవాడిని. దాని నుంచి ముందు తాగుతాడు, తాగిన తర్వాత దాంట్లో నుంచి ఎట్లా మళ్ళీ బయటికి రావాలని చూస్తాడు. పట్టుకున్న తర్వాత మళ్ళీ వ్యవధిస్తాడు. నువ్వు అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాడు, మళ్ళీ నీకు సమయం లేకుండా రెండోసారి ఎప్పుడు తాగుతాడండి వెంటనే. అసలు ఇది తాగాడు అని చెప్పడానికి నీకు ఆధారాలు ఎక్కడ ఉన్నాయండి? పలానా చోట తాగాడని చెప్పి ఒక్కటి ఆధారాలు లేవు కదా. 34వ ప్రశ్న చూడండి. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఏ బ్రాండ్లు ఎంతెంత మోతాదులో త్రాగి ఎంత మత్తులో ఉన్నాడో చెప్పగలరా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు త్రాగాడని చెప్తున్నావు. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఏ బ్రాండ్లు తాగాడు, ఆ బ్రాండ్లో ఎంతెంత మోతాదులో తాగాడు, మిగతాది మరి ఆయన బండిలో ఉండాలిగా. కొంత తాగాడు, కొంత మరి బండిలో ఉండాలిగా, బండిలో నువ్వు సీజ్ చేయాలిగా.
ఎక్కడ కనపట్లేదే. మరి ఎంత మత్తులో ఉన్నాడో కూడా పోస్ట్ మార్టంలో తెలుస్తుంది. పర్సంటేజ్ ఎంత పర్సంటేజ్లో ఉన్నాడు అనేది కూడా తెలుస్తుంది. మీకు పోలీసు వారికి కూడా తెలుస్తుంది. పోలీసు నోట్లో పెట్టేసి ఇది పెట్టేసేసి ఒక గొట్టం లాంటిది పెట్టి ఊదిస్తున్నారుగా, మీకు తెలీదా? మీరు సూచి చూడటం, ఎస్పీ గారు మీరు సూచి చూడటం వల్లనే ఇది తాగిన బాడీయో చెప్పలేరా? మీకు అంత అనుభవం లేదా? ఐజీ గారు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు కదా, ఇవాళ చిన్న కానిస్టేబుల్సే చెప్తున్నారు కదండి, తాగి వచ్చాడా తాగిలేడని చూసి చెప్తున్నారు కదా సార్. మీరు బాడీని చూడటంగానే మీరు ఐడెంటిఫై చేసి ఉండాలి కదా, తాగి ఉన్నట్టు విషయం చెప్పలేదు కదా మీరు. ఇది సబ్సిక్వెంట్ డెవలప్మెంట్, ఆఫ్టర్ థాట్ అంటారు చట్ట ప్రకారం. కాబట్టి చట్ట ప్రకారంగా ఎవడో నమ్మడు. నెక్స్ట్ క్వశ్చన్, పోలీసు వారు 36వ క్వశ్చన్, పోలీసు వారు యాక్సిడెంట్గా పరిగణించిన కేసును విచారించుటకు 22 రోజులు ఇన్వెస్టిగేషన్, మరి ఎక్స్పర్ట్స్ ఉన్నారంట, మరియు అధునాతనమైన ఎక్విప్మెంట్ వాడి తేల్చేసింది ఏమిటాయంటే మొదట చెప్పిన యాక్సిడెంటే. దానికి మరి అధునాతనమైన ఎక్విప్మెంట్ వాడారట. స్పెషల్ బ్రాంచ్, స్పెషల్ టీమ్స్, ఇన్వెస్టిగేషన్ టీమ్స్ 4-5 వేసేసారు. చివరికి తేల్చింది ఏంటంటే యాక్సిడెంట్. మొదటి వాళ్ళు ఏం చెప్పారు అదే తేల్చారు. కొత్తది ఏం చెప్పారండి? ఇది ఎట్లా నమ్ముతాం చెప్పండి. 37వ ప్రశ్న, పోలీసు వారు మొట్టమొదట యాక్సిడెంట్ అన్నారు, అదే ఖాయం చేశారు కదా. అంటే మొట్టమొదట వారు ఏ స్టాండ్ అయితే తీసుకున్నారో, ఇతను యాక్సిడెంట్ వల్ల చనిపోయాడు అని మీరు ఏ స్టాండ్ తీసుకున్నారో దాన్నే కన్ఫర్మ్ చేశారు. దీని వెనకాతల మరి ఎటువంటి ప్రెషర్స్ మీకున్నాయో మీకే తెలియాలి. పొలిటికల్గా ఉండండి, ప్రభుత్వం తరఫున ఉండనండి, ఎక్కడైనా ఎటువంటి ప్రెషర్స్ ఉన్నాయో అది మీకే తెలియాలి, అది దేవుడికి తెలియాలి. 38వ ప్రశ్న, ప్రవీణ్ పగడాల బతికి ఉన్న సమయంలో ఆయనను చంపుతామని హెచ్చరించిన వారిపై ఎటువంటి విచారణ అయినా పోలీసు వారు ఎందుకు చెయ్యలేదు? అనేకమైన వీడియోలలో ఆయనే చెప్పారు, నన్ను పలానా సంస్థ వారు ఫలానా వారు ఫోన్లు చేసి నిన్ను వేసేస్తాం, చంపేస్తాం, పీక నరికేస్తాం, నాలుగు తీసేస్తాం, నిన్ను బతకనివ్వం, నువ్వు ఎట్లా బతుకుతావో, ఎట్లా వస్తావో, ఎట్లా పోతావో మేము చూస్తాం అని బెదిరింపులు ఉన్నప్పుడు ఆ బెదిరించిన వాళ్ళ గురించి అసలు ఆ యాంగిల్లో ఎందుకు మీరు విచారించాలి? మీరు ఎప్పుడైతే అది యాక్సిడెంట్ అని మీరు ఒక మాట అనేశారో దాని మీద కన్ఫర్మ్ అయ్యి ఎందుకున్నారు? రెండో యాంగిల్స్లో మీరు ఎందుకు చూడలే అనేది ఒక క్వశ్చన్ మార్క్. 39, ప్రజలు 25వ తేదీ నుండి పోలీస్ ఆఫీసర్నైన ఎస్పీ గారు మరియు ఐజీ గారు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో పెట్టిన ప్రెస్ మీట్లు ప్రజలు నమ్మశక్యం కాకుండా ఉన్నాయని, వాస్తవానికి దూరంగా ఉన్నాయని మరి పోలీస్ ఆఫీసర్లు చెప్పిన విషయాలు నమ్మకం ఉన్నాయని మొట్టమొదటే చెప్పారు కదా. పోలీసు వారు మరి వాస్తవాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించాలి, ప్రజలను కూడా నమ్మించాలి, ప్రజలకు కూడా ఇది కరెక్టే, పోలీసు వారు చేసిన ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్గా చేశారు అని నమ్మేటట్లుగా ఉండాలి. కానీ మరి ఇక్కడ ఉన్న దీంట్లో పోలీసు వ్యవస్థను కూడా సస్పెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి ఎందుకు ఈ కేసులో క్రియేట్ చేసుకున్నారు అనేది క్వశ్చన్. నెక్స్ట్ 40వ ప్రశ్న, ప్రవీణ్ పగడాల గారికి క్రైస్తవ బోధకుడుగా, సామాజికవేత్తగా, మానవతావాదిగా, మానవత్వం ప్రబోధకుడుగా ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల గారికి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందనైనా సరే ఉన్నదా? మీరు ఇటీవల చూడండి, ఎక్కడో ఫైర్ యాక్సిడెంట్లో చనిపోతే, కాలువలో మునిగి చనిపోతే, బోటు బయలుతో చనిపోతే, చిన్న చిన్న వాటికి కూడా ప్రభుత్వం స్పందిస్తుంది. మరి ఇంత మానవతావాది, ఇతని వెనకాతల ఇంత క్రైస్తవ సైన్యం
ఉన్న అతనికి ప్రభుత్వం నుంచి ఆయనకి ఇచ్చిన గౌరవం ఏమిటి? ప్రభుత్వం నుంచి స్పందన ఏమిటి? ఈ రోజున మేము ఒకటే చెప్తున్నాం, ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇలా జరుగుతుందని యావత్ ప్రపంచం చూస్తుంది. అమెరికా చూస్తుంది, కెనడా చూస్తుంది, ఇజ్రాయెల్ చూస్తుంది, అదే విధంగా ఇటలీ చూస్తుంది. ప్రపంచంలోని క్రైస్తవ దేశాలన్నీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ అంతా కూడా చూస్తుంది. ఇది గమనించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇది గమనించండి. ఇది ఆంధ్ర రాష్ట్రంలోనూ రాజమండ్రి పట్టణానికో పరిమితం కాలేదు. యావత్ ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా ప్రవీణ్ పగడాల మరణానికి కారణాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది గమనించాలి. తర్వాత 41వ ప్రశ్న చూడండి. మరణానికి కారణం ఏదైనా క్రైస్తవ లోకం అంతా ఒక్క తాటికి వచ్చి పవిత్ర మరణాన్ని మరియు ఆయన రక్తం చిందించిన విధానం అంతయు క్రైస్తవులందరినీ ఒక్క గూటికి తీసుకురావటం నిజం కాదా? యావత్ ప్రపంచం అంతా కూడా క్రైస్తవులందరూ కూడా ఈ విషయంలో స్పందిస్తున్నారు. ఇది గమనించండి. 42వ ప్రశ్న. ఏప్రిల్ 10వ తేదీన క్రైస్తవులు తలపెట్టిన రాజమండ్రిలోని గొప్ప ప్రార్థనా కూటానికి జ్ఞాపకార్థకమైన ప్రవీణ్ పగడాల మరణానికి గాను ప్రార్థన చేసుకుంటామంటే పోలీసు వారు, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అనుమతి ఇవ్వలేదు? ఇది రాష్ట్రంలో కాకుండా, దేశంలో కాకుండా ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని అనుమానిస్తున్నారు. ఏమండి, మేము జ్ఞాపకార్థమైన కూటం పెట్టుకోవడం తప్ప? దానికి పర్మిషన్ ఇవ్వరా? మనిషి చనిపోతే బాధల్లో ఉంటే ఆయన జ్ఞాపకం చేసుకోవడం తప్ప? బైబిల్లో చాలా క్లియర్గా ఉన్నది, జ్ఞాపకం చేసుకోమని. దానికి అనుమతి ఇవ్వకపోవడం, 10వ తారీఖున జరగవలసిన ప్రోగ్రాంని ఎందుకు నిలిపివేశారు? దానికి ఆన్సర్ చెప్పాలి. 43వ క్వశ్చన్. ప్రజాస్వామ్యంలో ప్రజల సానుభూతిని, విచారాన్ని తెలియపరుచుకునే ప్రాథమికమైన హక్కు ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా తెలియపరచండి. 44వ ప్రశ్న. మన రాజ్యాంగంలో రాసుకున్న ఆర్టికల్ 14, 19, 21 ఏమైపోయినాయి? ప్రజలకు స్వేచ్ఛ లేదా? కాబట్టి మనము ఏ ప్రభుత్వం కింద బ్రతుకుతున్నాం? ఇది క్రైస్తవులందరూ యోచిస్తున్న ప్రశ్న. 45. భారత రాజ్యాంగము లౌకిక రాజ్యాంగమా కాదా? అసలు భారతదేశం హిందూ దేశమా? ఇతర మతస్థులు, కులస్థులు ఆర్టికల్ 15 కింద మరియు ఆర్టికల్ 19 కింద భావ స్వేచ్ఛను మరియు కుల, మత, లింగ, పుట్టిన ప్రదేశం వివక్షత లేకుండా జీవించే హక్కు రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నదా లేదా? ఈ ప్రభుత్వం, పోలీసు వారు చెప్పవలసిన అంశం. 46. పోలీసు వారు ప్రవీణ్ పగడాల క్రైస్తవులకే కాకుండా అన్ని మతస్థులకు ఒక గొప్ప మానవతామూర్తిగా, వారి కుటుంబ సభ్యులే కాకుండా ప్రతి పౌరుడు ప్రశ్నించే హక్కు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నదా లేదా చెప్పండి. 47వ ప్రశ్న. తేదీ 16 ఏప్రిల్ హైకోర్టులో వేసిన కేఏ పాల్ గారు రిట్ మరియు ఇతరులు వేసిన ఫిల్లులపై ప్రభుత్వం నిష్పక్షపాతమైన విచారణ రిపోర్టును
కౌంటర్ రూపంలో 24 తేదీ ఏప్రిల్ నెలలోపు దాఖలు చేయగలదా ఏపీ హైకోర్టులో? నేను ఆ రోజున కేఏ పాల్ గారితో కలిసి నేను కూడా ఉన్నాను. అది 24 లోపల కౌంటర్ వేయమని చెప్పేసి వేయించమని చెప్పి కేఏ పాల్ గారు రిక్వెస్ట్ కూడా చేశారు. నేను కూడా పక్కనే ఉన్నాను. కాబట్టి ఆ యొక్క రిపోర్టు ప్రజలందరికీ కూడా నమ్మే విధంగా మీ రిపోర్టు దాఖలు చేయగలరా? 48వ ప్రశ్న, ప్రవీణ్ పగడాల మరణం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుట వలన ఆంధ్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వం మూడు పార్టీల కూటమి పైన మరియు కూటమిలోని రాజకీయ పార్టీల పైన పడుతుందని తెలిసి ఈ విషయం గమనించాలి. నిన్న మొన్నట్లో 30 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ పాస్టర్లకి హానరోరియం, ఇప్పుడు గుర్తొచ్చారు పాస్టర్లు, వాళ్ళకి గతంలో ఇవ్వాల్సిందంతా కూడా ప్రస్తుతం విడుదల చేసి క్రైస్తవుల యొక్క నోళ్ళు నొక్కేయటం సాధ్యమా? మరియు దెబ్బతిన్న క్రైస్తవుల మనోభావాలను అరికట్టగలరా? ఇది ఒక్కసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన చాలా చాలా ముఖ్యమైన అంశం. నేను ఈ విషయంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కూడా నేను మాట్లాడాను. దీని విషయంలో జాగ్రత్త లేకపోతే, ఎందుకనంటే ఈ కూటమి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం జరుపుతుందంటే క్రైస్తవులు కూడా ఓట్లేశారన్న సంగతి మర్చిపోవద్దు. క్రైస్తవులు కూడా మీ ఓటు బ్యాంకు కూడా సాలిడ్గా ఈ యొక్క కూటమికి ఓట్లు వేశారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వానికి కానీ కూటమిలో ఉన్న 3 రాజకీయ పార్టీలకు కూడా గొప్ప దెబ్బని మని దాని విషయంలో ప్రభుత్వం కానీ రాజకీయ పార్టీలు కానీ తగు శ్రద్ధ తీసుకొని క్రైస్తవుల ఎడల నిష్పక్షపాతంగా ఉండాలని ఈ యొక్క ప్రవీణ్ పగడాల విషయాన్ని ఖచ్చితమైన ఆధారాలతో హైకోర్టులో మీ యొక్క రిపోర్ట్ను దాఖలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈ అడిగిన 48 ప్రశ్నలు పైవన్నీ కూడా చట్ట పరిధిలోని అంశాలుగా భావించి లీగల్ ఎడ్యుకేషన్ అండ్ యాక్షన్ ఫర్ రూరల్ పూర్ అనే సంస్థ న్యాయపరంగా ప్రజాపక్షాన పోలీసు విచారణకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రజలను చైతన్యవంతులు చేయాలనే మా ఉద్దేశం. మేము ప్రభుత్వానికో పోలీసు వ్యవస్థకో వ్యతిరేకం కానే కాదు, న్యాయానికి మాత్రం మేము ముందుంటాం. ఇది న్యాయ పోరాటం, న్యాయానికి సంబంధించింది. కాబట్టి ఈ 48 పాయింట్లు మేము కోర్టులో కూడా దాఖలు చేస్తున్నాం. వీటన్నిటికీ కూడా ఈ ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ కానీ ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ కానీ తప్పకుండా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా 16వ తారీఖున హైకోర్టులో జరిగింది. నేను ఉన్నాను కాబట్టి నేను ప్రత్యక్షంగా చూసింది ఏమిటంటే ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ మీద మాకు నమ్మకం లేదు. దయచేసి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఈ యొక్క కేసులో కొరకు మరి 16వ తారీఖున కేఏ పాల్ గారు ఆయన ఆర్గ్యూ చేయటం, మేము అక్కడ ఉండటం అంతా కూడా జరిగింది. కాబట్టి రేపు 24వ తారీఖున ఈ కేసును సిబిఐకి అప్పజెప్పి మరొకసారి మరి నిష్పక్షపాతమైన స్వచ్ఛమైన ప్రజలు నమ్మకమైన ఇన్వెస్టిగేషన్ను కోరటం జరుగుద్దని ఈ వీడియో ద్వారా అందరికీ తెలియజేస్తాను.